ఇక మచిలీపట్నంకు ఖ్యాతి తెచ్చిన ప్రముఖమైన వాటిలో శ్రీ పాండురంగ స్వామి దేవాలయం ఒకటి. పురాతనమైన ఈ దేవాలయ ఉత్సవాలు ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగానే ఇవాళ శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి కొల్లు రవీంద్ర సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు వేదాశీర్వచనం అందించారు. పండరీపురం తర్వాత దక్షిణ భారతదేశంలోనే మచిలీపట్నం పాండురంగుడికి చాలా ప్రత్యేకత ఉంది. 1929 సంవత్సరంలో భక్త నరసింహం గారు ఆ స్వామివారిని ఇక్కడ ధ్యానించి వారిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతా ఉన్నాయి. కానీ గత 45 సంవత్సరాల క్రితం, దగ్గర 40-50 సంవత్సరాల క్రితం పాండురంగడి ఉత్సవాల్ని మరి అప్పుడు రథయాత్రను ఆపేస్తే మళ్ళీ 2014 సంవత్సరం నుంచి తిరిగి మళ్ళీ రథయాత్రను ప్రారంభించుకోవడం జరిగింది. అందరూ పరిసర ప్రాంత వాసులే కాకుండా దేశ విదేశాల నుంచి, భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాల్లో మరి 2వ తారీఖు, 3వ తారీఖు, 2వ తారీఖు ఇక్కడ రథోత్సవం ఉంటుంది. అంటే 1వ తారీఖు ఇక్కడ కళ్యాణం, 2వ తారీఖు స్వామివారి రథోత్సవం. ఉదయం నుంచి కూడా ఇక్కడ పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపుకుని రాత్రి వరకు ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. అలాగే 3వ తారీఖున స్వామివారికి తెప్పోత్సవం కూడా శివగంగా నాగిలేరు దగ్గర, కాళేకాన్పేట నాగిలేరులో స్వామివారి తెప్పోత్సవం 3వ తారీఖు నిర్వహించబడతా ఉంది. అలాగే 4వ తారీఖు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, 5వ తారీఖు పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారు. అన్ని ఏర్పాట్లు కూడా చేయటం కూడా జరుగుతుంది. సముద్ర స్నానాల్లో కూడా మరి ఉదయం స్వామి సముద్రుడికి హారతిని కూడా ఇక్కడ ఇచ్చుకుని అక్కడి నుంచి స్నానాలు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు, అటు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మరి బట్టలు మార్చుకోవడానికి కానీ, పోలీసు కానీ, రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్ కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ పాండురంగ ఉత్సవాలను కూడా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అధికారులందరూ కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, అలాగే శానిటేషన్కి సంబంధించి కానీ అందరూ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి భక్తులందరూ కూడా స్వామివారికి మనందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో దర్శనం చేసుకుని వారి యొక్క కృపకి పాత్రలు కావాలని చెప్పి మరొకసారి అందరూ కూడా కోరుతాం. కార్తీక మాసంలో పాండురంగ స్వామి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి మచిలీపట్నంలో చెప్పుకోవడానికి ఒక ప్రసిద్ధమైన దేవాలయాల్లో పాండురంగ స్వామి దేవాలయం. భక్తులంతా కూడా పాండురంగ స్వామిని వీక్షించడం కోసం సంవత్సరానికి ఒకసారి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఈసారి ఆర్టీసీ తరఫున రావడానికి కానీ వెళ్ళడానికి కానీ బస్సుల సౌకర్యం పెద్ద ఎత్తున కలగజేస్తాం. మరి ఈ ఉత్సవాలను మొదలుపెట్టింది కొల్లు రవీంద్ర గారు. మరి ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన ఈ పాండురంగ స్వామిని బజార్లో ఊరేగించి ఎంతో ఘనమైన ప్రతిష్ఠ తీసుకొచ్చారు ఆయనకి. మరి ఆ స్వామివారి ఆశీస్సులు మచిలీపట్నం ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భక్తులందరికీ నమస్కారం అండి. చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామివారి ఉత్సవములు ఈ నెల 31 నుంచి దశమి నుండి పౌర్ణమి వరకు నవంబర్ 5 వరకు వైభవంగా జరుగుతున్నాయండి. దశమి రోజున గణపతి పూజతో ప్రారంభమై పౌర్ణమి రోజు గోపాలకాల మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయండి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలన్నీ స్వామివారికి ఉంటాయండి. నవంబర్ 2 బందర్ పురవీధుల్లో రథోత్సవం వైభవంగా జరుగుతుందండి. నవంబర్ 1న స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం 2వ తారీఖు రథోత్సవం వైభవంగా జరుగుతుందండి. 3వ తారీఖున సోమవారం సాయంత్రం 6:30 గంటల ఆ టైంలో స్వామివారి తెప్పోత్సవం కూడా వైభవంగా ఈ సంవత్సరం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నామండి.